అందరికీ నమస్తే. రిఫ్లెక్షన్ నిర్వహిస్తున్నటువంటి సనాతన కాంక్లేవ్ 2.0 కార్యక్రమానికి రజాకర్ చిత్ర దర్శకుడు యాట సత్యనారాయణ గారు అంటే పాఠ్యాంశాల్లో లేని వక్రీకరించబడ్డ చరిత్రని వాస్తవంగా చూపించినటువంటి రజాకర్ చిత్ర దర్శకుడు యాట సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి వారి అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, రిఫ్లెక్షన్ నిర్వహిస్తున్నటువంటి కాంక్లేవ్ సనాతన 2.0 పై మీ అభిప్రాయం ఏంటి? ఈ నేటి జనరేషన్కి ఇప్పుడు సనాతన కాంక్లేవ్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు ఆవశ్యకం అంటారు? చాలా అవసరం. మామూలుగా ఇప్పుడు వస్తున్న యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఏ విధంగా మార్కెట్ చేసుకుందాం, ఏ విధంగా డబ్బులు సంపాదిస్తుందాం, ఏదో ఒకటి అన్న పరిస్థితిలో ఉన్న టైంలో కేవలం ఇది 3వ సంవత్సరం నాకు తెలిసి అమోఘ్ ఒక అభినవ శివాజీ లాగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ సనాతన ధర్మాన్ని నెత్తిలో పెట్టుకొని అడుగున ఎక్కడ ఎవరు సనాతనకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, తర్వాత ఇందులో ఉన్న మేధావులు ఎవరు ఉన్నారు అందరినీ ఒక తాటి మీదకి ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఒక తాటి మీదకి తీసుకొచ్చి చేస్తున్నాడు. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం కూడా నేను చూసి అమోఘ్కి ఫోన్ చేసి చెప్పాను, చాలా బాగా ఆర్గనైజ్ చేసావు అమోఘ్ అని. నిజంగా రిఫ్లెక్షన్ ఛానల్ ఒక్కసారి మళ్ళొక వేవ్ క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఇది చాలా మంచి పరిణామం. మీరు ఒక చిత్ర దర్శకుడిగా అంటే రజాకర్ లాంటి వక్రీకరించబడ్డ చరిత్రని వాస్తవంగా చూపించినటువంటి ఒక దర్శకుడిగా నెక్స్ట్ మీ నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు మేము? అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే వ్యక్తిగతం వేరు, ప్రొఫెషన్ వేరు. ప్రొఫెషన్ వచ్చినట్లయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని, మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయాల్సి వస్తుంది. అందులో డౌట్ ఏం లేదు, ఇక్కడ దాచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే ఎవరో చేసినట్టు మనము నిజాన్ని వక్రీకరించి చెప్పడం, అబద్ధాన్ని మార్కెట్ చేయడం అనేది నాకు నచ్చదు. ఇలాంటి చరిత్ర చెప్పాల్సి వచ్చినా, పురాణ ఇతిహాసాలు చెప్పాల్సి వచ్చినా ఆధారాలతో కూడిన అవకాశం నాకు ఉంటేనే చేస్తా, లేదు అంటే కమర్షియల్ సినిమాలు చేస్తాను తప్ప ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఏదో విషయాన్ని వక్రీకరించి తమ్మిని చేసే మెంటాలిటీ నాది కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రిఫ్లెక్షన్ సనాతన 2.0 కాంక్లేవ్ మీకు ఎట్లా అనిపించింది? మేము ఇక్కడికి రావడం మా అదృష్టంగా నేనైతే భావిస్తున్నా. సనాతన ధర్మం గురించి ఇంత గొప్ప కాంక్లేవ్ జరగడం మన హిందూస్ యొక్క అదృష్టం అని నేను చెప్తాను. అంటే అండ్ స్టూడెంట్స్కి ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారు? అంటే స్టూడెంట్స్కి ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ సనాతన ధర్మ అంటే ఏంటో చెప్తున్నారు. ఎక్కడ చూసుకున్నా మన కాలేజెస్ కానీ ఎక్కడైనా సరే బ్రిటిష్ వాళ్ళ ఎడ్యుకేషన్ మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. కానీ అంతకు మించి మన సనాతన ధర్మంలో చాలా డీప్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. సో స్టూడెంట్స్కి వాట్ ఈజ్ సనాతన ధర్మ విత్ ఎడ్యుకేషన్ అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. వాట్ ఈజ్ రియల్ ఎడ్యుకేషన్ అనేది మన సనాతన ధర్మంలోనే ఉంటుంది. అది నేర్పించడానికి ట్రై చేస్తే బాగుంటుంది. అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఇలాంటి వస్తే ప్రోగ్రామ్స్ చాలా బాగుంటుంది. అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఇలాంటి ప్రోగ్రామ్ జరగాలి. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది సనాతన ధర్మ ఏంటిది, రియల్ ఎడ్యుకేషన్ ఏంటిది, మనం చదివేది ఏంటిది అని చెప్పేసి. అండ్ స్టూడెంట్స్ దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? అంటే లైక్ మోటివేషనల్ అంటే దీన్ని సనాతన దాంట్లోకి ఏం తీసుకోవచ్చు? బేసిక్ ఎలిమెంట్స్ సనాతన ధర్మంలోనిది నేర్చుకోలేనిది అంటూ ఏం లేదు. ప్రతి ఒక్క విషయం, మోటివేషన్, ఎవ్రీథింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ సనాతన ధర్మ. అండ్ దట్ బేసిక్ థింగ్స్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా స్కూల్స్లో కండక్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల యాక్చువల్గా నాకు కూడా ఇంట్రెస్ట్ అంతా తెలీదు. కాకపోతే ఫ్రెండ్ ఫోర్స్ వల్ల వచ్చా. ఇక్కడ చూశాక వీళ్ళ మోటివేషన్ కానీ వీళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అనేది చాలా బాగుంది. నాకు ఇంకా టైం స్పెండ్ చేయాలని చాలా అనిపించింది. ఇలాంటివి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. సార్, రిఫ్లెక్షన్ ఈ మహాసభ మీకు ఎలా అనిపిస్తుంది సార్? కాంక్లేవ్ మహాసభ చాలా సంతోషంగా అనిపించిందండి. చాలా అదృష్టం అండి. ఇవాళ వచ్చి మా ఫ్రెండ్ భావనజీరావు అని ఉన్నాడు, అతని ద్వారా వచ్చాను. మాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అండి. నా పేరు రామచంద్ర భరద్వాజ్ అండి. ఈ మహాసభ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి అనుభూతి మిగిల్చిందండి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత బలంగా ఉవ్వెత్తున ఉద్యమం జరగట్లేదు అనిపిస్తుంది నాకు. ఆలయాలు కొంతవరకు నడుస్తుంది, కానీ అక్కడి నుంచి చూస్తే మన తెలంగాణ నుంచి ఇది రిఫ్లెక్షన్ సంస్థ ద్వారా జరిగితే ఇంకా ఉత్తేజితులై ఆంధ్రాలో కూడా ఇంకా చైతన్యం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అక్కడ కూడా ఇదే సమస్యలు చాలా బాధపడుతున్నానండి. గత 5 సంవత్సరాల పాలనలో కూడా దేవాలయాల మీద దాడులు జరిగినా కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ సంవత్సరంలో కూడా ప్రభుత్వం మారింది కాబట్టి అక్కడ ప్రభుత్వాలు మారాయి కాబట్టి దేవాలయ రక్షణ కోసం ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుని చక్కగా అలాగా ప్రజల్లో చైతన్యం వచ్చి
అంతకుముందు రామతీర్థంలో జరిగిన రాముల వారి తలనరికిన అటుగా ఆ నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఈ ప్రభుత్వంలో కూడా శిక్షించాలని మేము కోరుకుంటున్నామండి. దేవాలయాల దాడుల విషయంలో కానీ అంతర్వేది దగ్ధం ఘటనలో కానీ దోషులకు సరైన సమయంలో ఇదే సరైన సమయం శిక్షించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. యాజ్ ఏ హిందూ బంధువులుగా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.